ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. లేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. శారీ డ్రేపింగ్ వీడియో అయితే చూశారు కదా, ఎంజాయ్ చేశారు కదా, అలాగే ఈ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ దేవుణ్ణి కూడా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవడానికైతే ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. ఇంత చేయకపోయినా ఫోటో ఫ్రేమ్ పెట్టుకొనైనా మనం పూజ చేసుకోవచ్చు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాగ్స్ అండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం ఫ్రెండ్స్. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఆల్మోస్ట్ అప్పటికి ఇల్లు తుడుచుకుని అన్నీ సెట్ చేసుకున్నాను. మార్నింగ్ అంటే మిడ్ నైట్ 3 o'clockకే లేచి నేను పనులన్నీ చేసుకున్నాను. గడప గడుక్కొని తులసి మొక్కకు పూజ చేసుకొని అండ్ మామిడాకులు కట్టుకొని అండ్ ఫస్ట్ ఇంకా కిచెనే కదా మనం ప్రసాదాలన్నీ చేసేది. నేను నైట్ ఎప్పుడైనా నైట్ కడిగి పెట్టేసుకొని మార్నింగే ఇలా ముగ్గులు వేసి బొట్లు అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారికి నచ్చేది ఫస్ట్గా వంట రూమ్ అంట. అండ్ వంట రూమ్ నీట్గా ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. సో ఇంకా అంత క్లీనింగ్ అంతా అయిపోయాక ఇది నేను శారీ డ్రేపింగ్లోనే చిన్న క్లిప్ అయితే చూసారు కదా, ఇంక ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మంచిగా కొన్ని వాటర్ వేసి క్లీన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే అమ్మవారిని కూర్చోబెట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ని శుద్ధి అయితే చేసుకోండి. నేను పసుపు వాటితోని ఫస్టే వేసేసుకున్నాను. ఇది నెక్స్ట్ టైం చేస్తుంది, మీకు వీడియో చూపిస్తుంది. ఇదే వాటర్ వేసి నీట్గా అయితే తుడిచేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1 week బిఫోర్ నుంచి చాలా ప్లాన్స్తో ఉంటాను. అంటే అమ్మవారిని ఇలా రెడీ చేయాలి ఇలా అనేసి నా మైండ్లో ఒక విధంగా అయితే నేను పెట్టేసుకుంటాను. సో ఇంక ఇక్కడైతే తుడిచేసి నేను నా దగ్గర శారీకి బ్లౌజ్ పీస్ ఉంటగా మనం మగ్గం వర్క్స్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ యూజ్ చేయం కదా, నేను ఆ బ్లౌజ్ పీసెస్ మొత్తం అమ్మవారికి ఇలా యూజ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ లాగా ఇట్లా ఫిక్స్ అయితే చేశాను ఫ్రెండ్స్. మూలలు కొడితే ఓనర్స్ ఒప్పుకోరు కాబట్టి నేను టేప్తో మంచిగా ప్లాస్టర్ అయితే వేసి పెట్టేశాను. ఇంక ఇక్కడైతే అమ్మవారిని పెట్టే ప్లేస్లో కొత్త జాకెట్ బట్ట, కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి మనము జాకెట్ బట్ట అయితే వేసుకోండి. లేదు ప్రతి ఇయర్ కొనాలా అంటే లేదు, అక్కర్లేదు. ఏ బ్లౌజ్ పీస్ మీరు నెక్స్ట్ ఇయర్ వాడినా పర్వాలేదు ఫ్రెండ్స్. నేనైతే 3 times బియ్యం, గుప్పడైనా సరే కొన్నైనా సరే 3 times బియ్యం అయితే పోసి సమానంగా అయితే అంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా అమ్మవారిని కూర్చోబెడతాం కదా, ప్లేస్ చాలా శుద్ధిగా నీట్గా ఇలా అయితే చేసుకోవాలి. అమ్మవారు నిజంగా వచ్చి కూర్చున్నట్టే ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇంకా తమలపాకులు 2 పెట్టుకొని పసుపు కుంకుమ కూడా మళ్ళీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బియ్యం ఏం చేయాలనే డౌట్స్ ఉంటాయి చాలా వరకు. ఆ బియ్యాన్ని మీరు నార్మల్ రైస్ నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే డే ఉంటుంది కదా, ఆ రోజు వండుకున్నా పర్వాలేదు. లేదంటే మీరు ప్రసాదంగా అమ్మవారికి తర్వాత ఇంకెప్పుడైనా మీరు పెట్టుకున్నా సరిపోతుంది, బెల్లన్నంలకు వండి పెట్టినా సరిపోతుంది. ఇంక ఇక్కడైతే అన్నీ సెట్ చేసేసిన తర్వాత నేను ఓన్లీ 1 rupee కాయిన్స్తోని అమ్మవారికి దండ వేశాను ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ నేను ఇలానే టేప్తో చేసి చెంబు నుంచి కాయిన్స్ అన్ని కింద పడేలాగా పెట్టాను. ఈసారి ఎలా చేశానంటే అమ్మవారికి దండలాగా నెక్లెస్ లాగా చేశాను. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందనేది ప్లీజ్ నా కోసం కమెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ 8-8:30 అవుతుంది, అప్పుడు అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా టైమింగ్ కూడా ఇచ్చారు కదా ఫ్రెండ్స్, పిల్లలతో నాకు అవ్వదు కాబట్టి నేను 1:30 నుంచి 3 లోపు ఉన్న టైమింగ్ మధ్యాహ్నం ముందు చూసారా, ఆ టైంలో నేను సెట్ చేసుకొని అయితే మా హస్బెండ్ ఆ టైంకి వచ్చారు. సో ఇద్దరం వ్రతంలో కూర్చొని అయితే వ్రతం అయితే చేశాము. చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారు మనకి లక్ష్మీదేవి పూజ అనగానే ఇక లక్ష్మి వచ్చేస్తుంది, పైసలు వచ్చేసే వీళ్ళ ఇంట్లో అనేది కాదు ఫ్రెండ్స్. ఈ వ్రతం చేసుకుంటే నాకు ఎందుకో మనసు హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఈ వ్రతం స్టార్ట్ చేసింది కూడా ఓన్లీ పర్పస్ మా హస్బెండ్కి అప్పుడు హెల్త్ బాగాలేదు. అది నాకు మ్యారేజ్ అయిన కొత్తలో హస్బెండ్కి పోయేసరికి చాలా బాధ అనిపించి నేను ఈ వ్రతం చేస్తాను మొక్కుకున్నా. సో అప్పటి నుంచి నాకేదో ధనం వస్తుంది అని కాదు ఫ్రెండ్స్, ధనము కావాలి, అంతకు మించి మన హస్బెండ్ ఎప్పటికీ హ్యాపీగా సంతోషంగా అండ్ ఆరోగ్యంగా ఉండాలి నా పిల్లలు మా హస్బెండ్ అనేసి నేను చేసే ఒక వ్రతము. ఇది నా 3rd year.
నేను చేసే 5 ఇయర్స్లో 3rd ఇయర్ ఇది. 2 ఇయర్స్ ప్రెగ్నెంట్ టైంలోనే ఉన్నా. సో 3 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా నా ఓపిక నా శక్తి ఉన్నంత వరకు అయితే నేను వ్రతం చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. అది అమ్మవారి దయ అంతవరకే. సో ఈ వ్రతం చేసుకోండి, అంటే ఇంత ఆర్భాటం కాకపోయినా మన ఉన్నంతలో చేసుకున్న అమ్మవారు మన పూజని అందుకుంటుంది. సో ఇంక ఇక్కడ చూసారు కదా, అంటే వీడియో నేను వ్రతం చేసే టైంలో పిల్లలు ఇబ్బంది పెట్టడంలో అండ్ వంటలు అవన్నీ చేసుకుంటూ బిజీ అయిపోయి నేను వ్రతం చేసే వీడియోని తీయలేకపోయాను. సో ఇంతవరకు అయితే మీకు చూసి హ్యాపీగా అనిపించి లైక్ చేశారు, కమెంట్ కూడా చేశారనేసి అయితే అనుకుంటున్నాను. వీటితో పాటు మీ అనిత కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, నేను చేసేదే కాదు నా ఐడియాసే కాదు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ నా కోసం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ నేను కూడా మీ మైండ్ సెట్ అర్థం చేసుకొని అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. అందరినీ మీరు ఎలా వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారో, నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అండ్ చెప్తే నేను మాత్రం చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మీ అందరు కూడా హారతి తీసేసుకోండి. అమ్మవారి దీవెనలు మీకు ఎప్పటికీ ఉండాలి. ఇంకా ఇక్కడ చూసారు కదా, లాస్ట్లో వ్రతం అంతా అయిపోయాక హారతి అన్నీ అమ్మవారికి ఇచ్చేసాక మనము సాంబ్రాణి వేస్తాం కదా, సాంబ్రాణి వేస్తున్నాను. అండ్ అమ్మవారు ఎంత చక్కగా రెడీ అయ్యిందో మనం కూడా అలానే రెడీ అయి ఉండాలనేది అందరూ మైండ్ సెట్. సేమ్ నాకు కూడా అలాగే ఉంటుంది. అమ్మవారికి కూడా మంచిగా అంటే మధ్యాహ్నం పూజ అయిపోయినాక అండ్ సాయంత్రం కూడా ఇలాగా నేను మంచిగా ఇచ్చేసి అమ్మవారికి దీపం పెట్టేసి హారతి ఇచ్చేసి మళ్ళీ సాంబ్రాణి వేసేస్తాను అమ్మవారికి. అండ్ అద్దం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అమ్మవారికి అద్దం చూపించాలి కదా, అమ్మవారు ఎలా రెడీ అయిందో తనకు తెలియాలి కదా. అందుకని చెప్పేసి నేను అద్దంతోనైతే అమ్మవారికి ఆమె రెడీ అయింది ఎలా రెడీ అయిందో అనేసి నేను అద్దంలో నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ అనిత కోసం ఒక కమెంట్ చేయండి అండ్ మీ అనిత కోసం ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు అమ్మవారి దీవెనలు ఎప్పటికీ ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.